హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడుతున్న మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి పండుగ. అయితే ఈ 2026లో మార్చి 26 మరియు 27 ఈ 2 రోజుల్లో నవమి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అని చాలామందికి సందేహం ఉంది. శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, రాముల వారిని ఏ సమయంలో పూజించాలి, శ్రీరామనవమి పండుగ వచ్చేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి వచ్చింది. ఈ రోజునే రాముల వారి జన్మదిన, అలాగే సీతారాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామనవమిని ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్రమాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఈ 2026లో మార్చి 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లో మార్చి 26వ తేదీన శ్రీరామనవమిని చూపించారు. కానీ భద్రాచలంలో రాములవారి కళ్యాణం 27వ తేదీగా ప్రకటించారు. కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడు శ్రీరామనవమిని జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్నం సమయంలో శ్రీరాముడిని పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చి 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఏడాది ఏర్పడి శ్రీరామనవమి శుక్రవారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు చేసే పూజలకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీ అనుగ్రహం కూడా మన ఇంటిపైన సంపూర్ణంగా ఉంటుంది. అయితే శుక్రవారంలో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ వచ్చే వరకు ఇంట్లో పూజ లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ పండుగ రోజున సీతారాములను పూజిస్తాం. కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అలాగే హనుమ సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇలాంటి ఫోటోలు లేకపోతే పండగ వచ్చేలోపు తెచ్చుకోండి. ఈ పండుగ రోజున తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శుక్రవారం, అందులోని శ్రీరామనవమి పండుగ వేళ ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలతో అలంకరిస్తే నీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాన్ని వెంటనే తొలగిపోతాయి. అయితే శ్రీరామనవమి పండుగకు వేళ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తడిగుండంతో చిన్నగా రామబాణం గుర్తు వేయండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం గుర్తొచ్చేస్తోంది. కాబట్టి పూజలు, నైవేద్యంగా వడపప్పు కోసం నాణ్యమైన పెసరపప్పు, పానకం కోసం కొత్త బెల్లం ముందుకొని తెచ్చుకోండి. మీ దగ్గరలో రాముల వారి ఆలయం ఉంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి రంగులు వేయించండి. లేదా రామాలయం అంతా నీటితో శుభ్రం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక మనలో చాలామందికి రామకోటి రాయాలని ఉంటుంది. అయితే శ్రీరామనామం పండుగ వచ్చేలోపు కనీసం 108 సార్లు శ్రీరామ అనే నామాన్ని రాయండి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ రక్త స్తోత్రాన్ని చదవండి. గ్రహదోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. శ్రీరాముడు నీలనాయుడు శ్యాముడు. కాబట్టి శ్రీరామనవమి రోజున నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో శ్రీరాముడిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు సీతాదేవికి ఎరుపు రంగు రవి వస్త్రాన్ని సమర్పించండి. శ్రీరామనవమి పండుగ వేళ సీతారాముల వారు, అలాగే ఆంజనేయ స్వామి రామాలయాల్లో సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తారట. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాములను దర్శించుకోండి. విశేషంగా ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండితో పిండి ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పానకం, వడపప్పుతో పాటుగా శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైన అరటిపండు, కొబ్బరికాయలను నివేదించి పూజ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ రోజున
సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకొని రామరక్ష మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీం క్రీం రామచంద్రాయ శ్రీం నమః అని చదువుతూ ఆ పసుపు నీటిని మీ ఇంటి నలుమూలలా జల్లుకుంటే ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి పండుగ రోజున సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా జపించండి. అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పండుగ రోజున తప్పకుండా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అలాగే రావి చెట్టును కూడా తప్పనిసరిగా పూజించండి. శ్రీరామనవమి అందులోనూ శుక్రవారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకి నమస్కారం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ శ్రీరామనవమి రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రామాలయానికి వెళ్ళేవారు తప్పకుండా తమలపాకులను తీసుకెళ్లి సీతారాములకు సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ పండుగ రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత లేకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఒక తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును పూజ గదిలో పెట్టుకోండి. ఈ పండుగ రోజున బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు అన్నదానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా రాముల వారి కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. అలాగే కళ్యాణం నక్షత్రాలు తలపైన వేసుకుంటే చాలా మంచిది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రామనామ పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక వివాహమైన ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. ఒక ఫోటో ఉపవాసం నుండి భక్తితో రాముల వారిని పూజిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ పండుగ రోజున మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు. ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కాగితం పైన పసుపుతో శ్రీరామ జయం అని రాసి ఆ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా అనవసరపు ఖర్చులు లేకుండా మీ ఆదాయం పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున రామరక్ష మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు లేకుండా రాముల వారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం శ్రీం క్రీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఈ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకి కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. తద్వారా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.